మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 3వ వచనం చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా తీసుకుందాం. మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఈ రెండింటిని గూర్చి ఈరోజు ఒక నూతన సంగతిని మీ ముందు పెడతాను. పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయను గాక. మొదట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్న మాటని తీసుకొని మాట్లాడదాం. ఆత్మ విషయమై దీనులు అవ్వడం అంటే దీనత్వము అంటే అర్థం ఏంటి? దీనత్వానికి లోకం ఫాలో అవుతున్న విధానం ఏంటంటే, దీనత్వం అంటే ఒక చోట తప్పు జరిగిపోతుంది, అయినా సరే చూసి చూడనట్లు ఉండేవాడే దీనుడు. తనకు నష్టం జరుగుతున్నా సరే మౌనంగా ఉంటుంటాడు దీనుడు. తన ముందు ఏమైపోతున్నా సరే తొందరగా చెలించడు, స్పందించడు దీనుడు. ఎవరేమన్నా సరే దినదినము అలా తనలో తాను కృంగిపోవాలి కానీ నోరెత్తకూడదు దీనుడు అని సమాజం దీనత్వానికి అలాంటి టైటిల్స్ లేదంటే అలాంటి వైఖరి లేదంటే అలాంటి విధానాలను తగిలించింది టాగ్లైన్స్ గా. కానీ వాస్తవానికి ఇక్కడ రాయబడిన దీనత్వానికి సమాజం ఇప్పుడు అనుకుంటున్న దీనత్వానికి చాలా తేడా ఉంది. లోకం దీనత్వాన్ని కూర్చి రకరకాల నిర్వచనాలు ఇస్తుంది కానీ అసలు దీనత్వం అనే మాటకు అసలు అర్థం తెలియట్లేదు. అయితే ఇక్కడ మామూలు దీనత్వం గురించి మాట్లాడట్లా. చూడండి అక్కడ ఏమని రాయబడింది, ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ విషయంలో దీనులు అవడం అంటే ఏంటి? ఆత్మ విషయమై దీనులు అవ్వడం అంటే ఆత్మ కొరకై దీనులు అవ్వడం, ఆత్మను బట్టి దీనులు అవ్వడం, ఆత్మతో దీనులై నడవడం, ఇలా అన్ని దానికే వస్తాయి. ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఆత్మ కొరకు ఆత్మ ద్వారా దీనులైన వారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పాలంటే టోటల్ గా హోలీ స్పిరిట్ గాడ్ కి మనల్ని మనం సరెండర్ చేసుకున్నప్పుడు ఆయన అండర్లో ఆయన అధికారంలో నడుస్తున్న వాడు దీనుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన ఏది చెబితే ఈ వ్యక్తి అది ఫాలో అయిపోతాడు కనుక ఇప్పుడు ఇతను ఎవరు? దీనుడు. ఆత్మ విషయమై దీనత్వము అనగా పరిశుద్ధాత్మ దేవునికి పూర్తిగా లోబడిన వాడు. అందుకే యేసు ప్రభువుకి మిక్కిలి సాత్వికుడని మోషేకి ఇచ్చినట్లుగా యేసు ప్రభువు కూడా దీనుడని కదా. దీనుడు అనే మాట స్పెషల్ గా ఉంది. విధేయుడని, మాదిరి ఉంచిపోయేనని ఎన్నో మాటలు యేసు ప్రభువుకు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తండ్రి ఇష్టం, తండ్రి చిత్తం, తండ్రి ఎలా చెప్తే అలాగే చేస్తాను, నాపై ఆయన ఆత్మ ఉన్నది, ఆయన ఏం చెప్తేనే అదే చేస్తానని టోటల్ గా ఒప్పుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. ఆత్మ విషయమై దీనత్వం అనగా పరిశుద్ధాత్మ దేవుని అండర్లో ఉంటూ దైవ చిత్తమునకు పూర్తిగా లోబడి సొంత చిత్తాన్ని చంపేసుకోవడం. ఇప్పుడు సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడిన క్రీస్తు దీనుడైనప్పుడు, దేవునికి లోబడిన మోషే దీనుడైనప్పుడు, దేవుని చిత్తము చేస్తూ దేవునికి భయపడుతున్న యోసేపు కూడా దీనుడైనప్పుడు, ఇలా చివరికి అబ్రహాము కూడా దీనుడై ప్రవర్తించాడు. అంటే దేవుని అధికారానికి లోబడిన వాడల్లా దీనుడు. ఇప్పుడు ఎవరి దృష్టికి దీనుడని దేవుడు చెప్తున్నాడు? దేవుని దృష్టికి దీనుడైన వాడు ధన్యుడా, మనుషుల దృష్టికి దీనుడైన వాడు ధన్యుడా? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యం. మనుషుల దృష్టికి దీనత్వం కనబడుతున్నట్లే కనబడుతుంది, కానీ వాస్తవానికి కొన్నిసార్లు ప్రాచీన స్వభావం బయటికి తన్నుకుంటూ వస్తుంది. మనుషులం కదా, ఇదే బాడీలో ఉన్నాం. ఈ బాడీలోంచి మనం విమోచింపబడేంత వరకు, అంటే మనం ఆకాశ మహాకాశాలు దాటి పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు ఖచ్చితంగా ఈ బాడీ మనల్ని చివరికి యేసు ప్రభువును కూడా శోధించింది. రాయబడింది, ఆయన అన్ని విషయములలో శోధింపబడెను, అయినా సరే పాపం ఆయనలో లేదు, ఆయన పాపము చెయ్యలేదు. యోసేపు కూడా అన్ని విషయంలో శోధింపబడెను, కానీ పాపము చెయ్యలేదు. ఏలియా మీ వంటి స్వభావం గలవాడు అంటే అర్థం ఏంటి? మీరు కూడా ఏలియా లాగా అయ్యే అవకాశం ఉంది. మనం కూడా ఏలియా లాగా అయ్యే చాయిస్ ఉంది. ఏలియా లాగా అవ్వాలంటే ఫస్ట్ పరిశుద్ధాత్మనికి లోబడాలి. ఎందుకంటే ఏలియా భక్తుడు
పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన రోజున కొన్నిసార్లు అతను గాలిలో పక్షిలాగా ఎగిరిపోయేవాడు. అర్థమవుతుందా మీకు? ఏలియా భక్తుడు కొన్నిసార్లు గాలిలో పక్షిలాగా ఎగిరిపోయి ఎక్కడో లోయల్లోనో కొండలపైనో విడిచిపెట్టబడేవాడు. పరిశుద్ధాత్ముడు అలా విడిచిపెట్టేసి ఆయన్ని అక్కడ ఉంచేవాడు అంతే. ఆయన చెప్పేవారికి ఇతను కదలడు. అలా దేవుడు ఎన్ని రోజుల నుంచి అన్ని రోజులు ఉపవాసంతో అలాగే ఉండిపోయేవాడు అంతే. అది ఏలియా అంటే. ఊరికే వాడుకోలేదు దేవుడు. భూమి మీద అత్యంత ప్రాముఖ్యమైన పనికి ఏలియాని వాడుకొని ఏలియా పరిచర్య అంటూ ఇప్పటికీ ధ్వనిస్తుంది అది. ఏమండి, ఏలియాని ఎందుకు వాడుకున్నాడంటే ఏలియా ఆత్మ విషయమై దీనుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, మీకు 2వ రాజుల గ్రంథంలో నేను మీకు ఆధారం చూపిస్తాను. 2వ అధ్యాయము 12వ వచనము. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. చాలు, మరలా కనబడక పోయాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతే చెప్తున్నాను. ఇక్కడ ఏలియా భక్తుడు ఆకాశమునకు కొనిపోబడిన సందర్భాన్ని మనం చూసాం కదా. ఈ పై వచనం అనగా 16వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఇతర ప్రవక్తల శిష్యులు ఒక విచిత్రమైన మాట అంటారు. 16వ మాట చూడండి. ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గల వారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదకుటకు వారిని పోని. ఇదిగోండి, చాలా జాగ్రత్తగా వినండి. నీ గురువును వెదుకుటకు ఏమంటున్నాడు? వారిని పోనిమ్ము. ఎవరిని వెదకాలంటే ఇప్పుడు ఏలియాని వెదకాలంట. ఏలియా ఎక్కడున్నాడు? ఆకాశమునకు పోయాడు. వీరే అంతకు పై వచనాల్లో నీ గురువును దేవుడు పరమునకు కొనిపోతున్నాడు, మీకు తెలీదా అని ఆయన్ని ఇబ్బంది పెడతారు ఎలీషాని. అప్పుడు ఎలీషా అంటాడు, నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండండి అంటాడు. ఆ తర్వాత జరిగిన సంభవాన్ని చూసి నీ గురువును వెతకడానికి వారిని పోనిమ్ము అన్నాడు. ఎందుకు పోనిమ్ము అన్నాడు చూడండి ఒకసారి. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. ఒక్క నిమిషం, నేను ఒక మాట అడుగుతాను. ఈ ఇతర ప్రవక్తల శిష్యులకు ఏలియా పర్వతముల మీద లోయందు ఆత్మతో వెళ్తాడు అనే విషయం ఎలా తెలిసింది? ఇది కొత్తగా ఏం జరగలేదు కదా, ఎప్పుడు జరుగుతున్నదే కదా. ఈసారి వెతికితే దొరుకుతాడు, పంపించు. ఆత్మయందు ఆయన పరవశుడైపోయి ఆత్మతో నింపబడి లోయ ఎందైనను పర్వతం మీద నేను విడువబడ్డాడేమో అంటే ఆల్రెడీ అలా విడువబడే సందర్భాలు చూశారు ఆనాటి ప్రజలు. అందుకే అడుగుతున్నారు. అసలు అలాంటి సిచ్యువేషన్ లేకపోతే అలాంటి ఆలోచన రాదు. అప్పుడు వెంటనే ఎలీషా అంటాడు, అవసరం లేదు, ఎవరిని పంపవద్దు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగూ ఎంత దీనుడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అతను కొనిపోబడి పర్వతముల మీద లేదంటే లోయందు విడిచిపెట్టబడ్డా సరే మౌనంగా దేవుడు చెప్పేవారు, కదిలేవాడు కాదు అక్కడి నుండి. మలమలు మాడిపోయేవాడు. నీళ్లు ఉండేవి కాదు కొన్నిసార్లు, ఆహారం ఉండేది కాదు కొన్నిసార్లు. అయినా సరే ఆయన చిత్తమును ఉండేవాడు. అందుకు దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ విషయమై దీనత్వం అనగా స్వచిత్తము చనిపోయి పూర్తిగా దేవునికి లోబడడం. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు చేసే ప్రయత్నంలో ఎన్నోసార్లు ఆయన మనల్ని పిలిచి ఉంటాడు. ఆ స్వరం వినబడుతుందా మనకి? ఎన్నోసార్లు మనల్ని తడతాడు, బాబు ఎన్నోసార్లు చెప్తాడు అటు వెళ్ళొద్దు. కానీ ఎప్పుడు మనం పరిశుద్ధాత్ముని మాట వినకుండా శరీరం మాట, మన మనసు మాట వింటుంటాం. అమ్మా అలా మాట్లాడకూడదు అని దేవుడు మనసులో చెప్పేస్తుంటాడు. ఒక ఇంటి వచ్చేస్తుంది, ఒక గంట మోగిద్ది. అయినా సరే ఈ మాట్లాడకపోతే నేను పగిలిపోతానేమో, కుండ బద్దలైనట్టు అని చెప్పి హృదయం బాగా నిండిపోయి ఇక ఎట్టకేలకు ఆ విషయాలు బయట పెట్టాల్సిందే అంటారు. చూడండి, నేను కడుపులో ఏం దాచుకోలేని చెప్పేదాకా అని. అది అన్నిసార్లు మంచిది కాదు, అది నాకే మంచిది. నేను కడుపులో ఏం దాచుకోకుండా మీకు చెప్తేనే మీకు మంచిది కదా. దేవుని సంకల్పం అంతా మీకు చెబితేనే మంచిది. ఏది నేర్చుకున్నానో, ఏది విన్నానో, ఏది గ్రహించానో, ఏది నా తల మీద ఉన్నదో, ఏది నేను మోస్తున్నానో, ఏది చేయడానికి ప్రతిష్ఠింపబడ్డానో ఖచ్చితంగా దాన్ని మీకు చెప్పకపోతే మీకు నష్టం. ఈ మంచి విషయాల్లో దాపరికలు లేకుండా చెప్పుకోవచ్చు, కానీ ఒకరిని కూర్చి ఒకరు దాపరికలు లేకుండా చెప్పారనుకోండి, కొన్నిసార్లు భార్యాభర్తలు కూడా కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. అవునా? కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. చాలాసార్లు చెప్పాను ఒక జోక్. ఒక ఆవిడ ఎప్పుడు పక్కన ఉండేది. ఆమె ఎవరు బాగున్నా సరే ఓర్చుకునేది కాదు. భార్య దగ్గరకు వచ్చి, అమ్మ మీ ఆయన సాఫ్ట్వేర్ అనుకున్నావా, చేపలు పెడతాడు, ఒళ్ళంతా ఉప్పే. అదేంటండి అలా అన్నారు పిన్ని గారు? అరే నువ్వు వచ్చినాక చూసుకో ఒకసారి, ఎలా చూడాలి టేస్టింగ్? ఉప్పు కదా మరి, నాలుగుతో టేస్ట్ చేయాలి. తన వీపును ఒకసారి నాకు అని.
ఆమె చిచ్చి అనాలా? సరేనండి అలాగే, నేను మోసపోయానా? అయితే ఖచ్చితంగా నేను అలాగే. అది అయిపోయింది. ఈయన దగ్గరకు వచ్చా, ఏమయ్యా నీ భార్య ఏంటి కుక్కలాగా చేస్తుంది, ఏమైనా రోగం ఉందా? కుక్కలాగా ప్రవర్తిస్తుంది, అప్పుడప్పుడు నేను చూస్తున్నాను గోడలు నాకుతుంది, అదంతా నాకు. అవునటండి, నాకు తెలియదు పిన్ని గారు, మీరు ఎన్ని రోజుల నుంచి పక్కన ఉంటున్నారు, మీరు చూసారా? అవునయ్యా ఒకసారి చూడు, ఏదో ఒక రోజు గమనించు అన్నాడు. ఇక ఈయన ఏం గమనిస్తున్నాడంటే ఎప్పుడు నాకు ఇద్దరు చూస్తున్నాడు. ఇతను చక్కగా అలసిపోయి వచ్చి పడుకున్నాడు, మంచి నిద్ర, మధ్యరాత్రి లేచి మరి చెమట పట్టు ఉంటుందిగా, అలా నాగింది. మరి చెమట పట్టినప్పుడు ఉప్పు రాకపోతే ఏమొచ్చింది? అమ్మో నా కాపురం పోయింది, అమ్మో నా కాపురం పోయింది గోల చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, అందరినీ రప్పించేసింది. ఏమైందంటే నేను మోసపోయాను. ఏమైంది? సాఫ్ట్వేర్ అన్నాడు, చేపలు పట్టేటోడు, ఒళ్ళంతా ఉప్పే. ఈయన వాపోతున్నాడు, అయ్యో నా భార్య మంచిది అనుకున్నాను నేను, కుక్క బుద్ధుంది ఈమెకి. గోల అయిపోయింది. తెల్లవారి అతను ఎక్కడ పనిచేస్తున్నాడు ఆధారాలతో సహా, స్టాఫ్, ఐడెంటిటీ కార్డు అన్నీ వచ్చేసాయి. చూడండి, నేను ఆఫీస్లో పనిచేస్తున్నాను, మీకు ఎవరు చెప్పారు నేను చేపలు పడుతున్నాను? మీ కూతురికే కుక్క బుద్ధి ఉంది, కుక్క రోగం. నాకు కుక్క రోగం ఉండడం ఏంటి అంటే, మీరు గోడలు నాకుతున్నావు, ఎవరు చెప్పారు నీకు? పక్కింటి ఆవిడ చెప్పింది, ఒక్క నిమిషం ఆగు అని పిలిచిలో ఇంటికి తాళం ఉంటుంది అక్కడ. అలాగా ఒకరు చెప్పే మాటలు నమ్మినప్పుడు ఎప్పుడు నష్టమే. విషయం ఏంటంటే, స్కూల్లో నేను చదువుకున్న రోజుల్లో మాత్రం 5 ఆవులు గూర్చి అడవిలో ఆవు ఐక్యత అనే పాఠంతో 5 ఆవులు గూర్చిన ప్రస్తావన ఉండేది. నాకు నా తర్వాత వరకు వచ్చింది, నేను మాత్రం అది చదవడం అయితే చదివాను. ఒక పులి వాళ్ళ ఐక్యతను చెడగొడుతుంది, దాని మాట విని వీళ్ళు చెడిపోతారు, ఒక్కొక్క దాన్ని చక్కగా తినేస్తుంది ఇది. కాబట్టి గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మదేవుడు చెప్పినట్లు నడిచినప్పుడు వేరే మాటల విషయమై చెవి, మనస్సు ఎప్పుడు లగ్నం అవ్వదు. లగ్నం అవుతుందంటే పరిశుద్ధాత్ముడు నడపట్లేదు. మీకు తెలుసా, నేను ప్రాక్టీస్ చేశాను అది. ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే నాకు చెప్పారనుకో, అస్సలు నమ్మను నేను, ఎవరు. చివరికి ఆడియో మెసేజ్ వినిపించినా, వీడియో రికార్డ్ చూపించినా వెంటనే నమ్మను. నేను అంటానంటే, రికార్డింగ్ తప్పు జరిగి ఉంటుంది, మాటలు పొరపాటుగా రికార్డ్ అయి ఉంటాయి, అసలు అతని ఉద్దేశం అది అయి ఉండదు అనుకుంటా మళ్ళీ. ఎందుకంటే కొన్నిసార్లు మాటలు ఒకలాగా ధ్వనిస్తాయి కానీ ఉద్దేశం వేరు. నేనే చాలాసార్లు అనుభవించాను. నేను ఒకటి చెప్తుంటే వేరేవాడు ఇంకొకటి అర్థం చేసుకుంటే నాకు పిచ్చెక్కింది, అని నా ఉద్దేశం అది కాదు, ఇట్లా అర్థం చేసుకున్నాడు ఏంటి అని. అలాగున ఎన్ని ఆధారాలు చూపించినా సరే నేను అనుభవించే వరకు నమ్మను. నా దేవుడు నాకు ఇంత వయసులో నేర్పించాడు నాకు అది. ఎందుకో తెలుసా, దేవుడు నాతో ఒకటే మాట అన్నాడు, బాబు ఎవరు లేని నిన్ను నాకు సొంతం ఎందుకు చేసుకున్నానో తెలుసా, నేను చెప్పినట్లు వింటావని. అందరుండి ఎవరు లేకుండా బ్రతికావు, గాయపడ్డావు, ఇబ్బందులు పడ్డావు, ఎందుకు తెలుసా, నేను చెప్పినట్టు వినడానికి అని నేర్పించాడు. అప్పుడు ఎవరి మీదైనా ఒకసారి ఒక ఇంప్రెషన్ వస్తే వెంటనే అసలు పోనే పోదు. కోపం వస్తుందేమో, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అంతే. తర్వాత నా అంత మరలా ఇంకా ప్రేమించడం ఇంకెవరి వల్ల కాదేమో అంత ప్రేమిస్తాను. కోపం వచ్చినాక వెళ్ళిపోతుంది, క్షణమాత్రం అలా వచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తాను, తర్వాత వాళ్ళ గురించి తలంచుతాను, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. ప్రతి మనిషికి సహజమే, కానీ దాన్ని కంట్రోల్ చేసుకుని ఎట్లాగైతే పశ్చాత్తాపడతామో. ఏమండి, ఇప్పుడు పిల్లల మీద కోపపడతాం, ఇక ఎప్పటికీ అలా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ కోపం. ఎందుకు? ప్రేమ దోషములను. అలాగూ యేసు ప్రేమ మనలో నుండి పారినప్పుడు ప్రతి చోట అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మదేవుడు చెప్పినట్లు చేస్తే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను నేను. దీనత్వం అంటే లోకం ఒకలాగా అనుకుంటుంది, మనం ఒకలాగా అనుకుంటున్నాం. వాస్తవానికి దీనత్వం అంటే, ఆత్మ విషయ దీనత్వం అంటే దేవునికి పూర్తిగా సరెండర్ అవడం. అక్కడ ఏం రాయబడింది చూడండి, ఆత్మ విషయమే దీనులైన వారు పరలోక రాజ్యం. ఇప్పుడు నేను అంటున్నాను, మనుషుల విషయమే దీనత్వం కలిగి ఉన్నారనుకోండి, పరలోక రాజ్యం వచ్చిద్దా? అంటే వాళ్ళు ఏమన్నా సరే, ఏమనుకుంటే సరేనండి, వాళ్ళు ఎలాంటి తప్పుడు బోధ చేసినా సరేనండి, వాళ్ళు ఎలాంటి నరక పాత్ర వైపు నడిపించినా సరేనండి. అదేం దీనత్వం? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. వీళ్ళకి తెలియదు అసలు ఎంతో, అందుకే ఎంత అని అడుగుతున్నారు. దేవుని ప్రజలారా జాగ్రత్తగా ఆలకించండి. దీనత్వం అనే ముసుగులో అసలు పని చెయ్యకపోవడం సాతాను పరిచర్య చేయడమే అవుతుంది. అందుకే చాలాసార్లు చెప్పాను, ప్రేమ అభిమానాల ముసుగులు అసలు పనికి దూరం కాకూడదు. ఇప్పుడు లోకం తీరేంటంటే, దీనత్వం అంటే నిలదీయరు, దీనత్వం అంటే అణిగిమనుకుంటారు, ఎంత నష్టమైన భరిస్తారు, దీనత్వం అంటే ప్రతిసారి నోరు మూసుకొని ఉంటారు. ఇది కానీ దేవుడు చెప్తుంది అది కాదు.
అదే నిజమైతే మరి మీకా గ్రంథంలో నేను ఆత్మచేత నింపబడి ఆత్మావేశపూరితుడనై నేను ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తానన్నాడు భక్తుడు కదా. యాకోబు సంతతి వారికి నేను తీర్పు తీరుస్తానన్నాడు. యోబు భక్తులు కూడా యథార్థంగా ప్రవర్తించి నీతిమంతులు కాని వారి దవడ పనులు రాలగొట్టాడు. మోషే భక్తుడు కూడా కోపానికి వచ్చాడు. ఏలియా అయితే ఏకంగా 450 మంది తలలు చేయి నొప్పంచేంత వరకు నరికేశాడు. భక్తులందరూ దీనత్వం చూపించారు, అది పరిశుద్ధాత్మ దేవునికి లోబడి చూపించారు. ప్రైజ్ ది లార్డ్. అది దీనత్వం అంటే. దేవుని రాజ్యం పాడైపోతుంది అనుకోండి, దీనత్వం ఎందుకు ఇంకా అక్కడ? దేవుని చర్చ్, దేవుని మందిరం, దేవుని సంఘం పాడైపోతుంది. దీనత్వం ఏంటి? యేసు ప్రభు చాలా దీనుడు కదా, చాలా సాత్వికుడు అని పేరు ఆయనకి. ఆయన ఒకసారి యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అందరూ వ్యాపారం చేస్తున్నారు. ఏం చేశాడు ఆయన? తాళ్ళన్నీ తీసి ఇంట్రెస్ట్గా కొరడా చేసి, అసలు అంత కోపం, అంత తమాయించుకున్నాడు చూడండి. కొరడా చేయడం అంటే ఒక క్షణం పనా? చాలా టైం పడుతుంది కదా. ఆయన అంత ఓపికగా కొరడాల్ని ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి చల్లు అనిపిస్తూ అది మొత్తం కింద నేల రాల్చేంత వరకు ఊరుకోలేదు. ఇంత సాత్వికునికి అంత కోపం ఏంటి? ఏంటండి దీనుడు అయినా ఏంటి ఈ పనులన్నీ అన్నారు. కానీ శిష్యులు ఏమన్నారు? ఏమండి, తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్న మాట ఈయనలో నెరవేరిందని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ విషయమే దీనులు అంటే ఆత్మ చెప్పిన పని చేస్తూ ఉండేవాడే. ఆ మాటకు వస్తే దేవుని దృష్టిలో దీనత్వం చాలా ప్రాముఖ్యం అన్నాను కదా అని చెప్పి మనుషుల దృష్టిలో దీనత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఏమండి, మనుషుల దృష్టిలో దీనత్వం పోగొట్టుకుంటే చాలా నష్టం జరుగుతుంది. అందుకే నేను ఏ వచనం చదివిపించాను? ఆ కింద 7వ వచనం చదివిపించాను కదా. ఇప్పుడు కనికరం ఎవరి మీద చూపించాలా? దేవుని మీద. అందుకే ఆ మాట చూపించాను. చివరికి వచ్చేసరికి ఖచ్చితంగా అది కంక్లూడ్ అవ్వాలి. కనుక కనికరం విషయానికి వచ్చేసరికి ఒకరి పట్ల ఒకరు చూపుకోవాలి, దీనత్వం కూడా చూపుకోవాలి. కానీ పరిశుద్ధాత్ముని పట్ల దీనత్వం చూపని వాడు మనుషుల పట్ల చూపితే లాభం ఏంటి? లాభం ఏంటంటే ఎలాంటి లాభము లేదు. ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరూ మన దేశానికి సేవ చేసి మనుషుల పట్ల దీనులుగానే వ్యవహరించారు. కానీ తమ సొంత రక్షణను పోగొట్టుకున్నారే. ఏమండి, మానవ సేవే మాధవ సేవ అన్నారు, చేస్తూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఒక విషయం గుర్తుపట్టలేకపోయారు. సెంటిమెంటల్ గా ప్రజలకు చేస్తే దేవునికి చేసినట్టే అనుకున్నారు. మంచిదే, దేవుడే చెప్పాడు అది. కానీ దేవుని సేవ ఏంటో దేవుడు ఏంటో గుర్తుపట్టకుండా చచ్చిపోయారుగా. ఎంత నష్టమైపోయింది. వారి మంచి పనులకు ఏది లాభం లేదు. అందుకే బైబిల్ అన్నది, మనుషుడు చేయు నీతి కార్యములు యెహోవా దృష్టికి మురికి గుడ్డల వంటివి. ఎంత హై వర్క్ నువ్వు ఆయన కోసం చేసినా సరే, ఎంత పెద్ద పని చేసినా సరే, ఎంత హై ప్రాజెక్ట్ ఆయన కోసం తీసుకొచ్చి ముందు పెట్టుకొని నీ కోసం చూడు ఎంత కష్టపడ్డానన్నా సరే ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకున్నాడా లేదా, ఆయన చెప్పినట్టు విన్నాడా లేదా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన దేశంలో ఉన్న అనేక మంది మంచి వాళ్ళు కూడా రేపు నరకంలో కనబడతారు. పాపం. చాయిస్ లేదు. దీపం ఉండగానే ఏదైనా ఆమేన్ చక్కబెట్టబడును కాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను సింపుల్గా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఆత్మ విషయమై దీనులు అయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో కూడా వేరుగా మరలా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక అతను వచ్చి యేసు ప్రభువుని అడుగుతాడు, నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అంటే ధర్మశాస్త్రంలో ఏమున్నదో నీకు తెలియదా, చదవట్లేదా? చదువుతున్నానయ్యా, చిన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నాను, 10 ఆజ్ఞలు అన్ని పాటిస్తున్నాను. అవునా, వెరీ గుడ్ అని చెప్పాడు. వెంటనే ఏమన్నాడు? అవును, నీవు సరిగా చెప్పితీవి, కానీ నీకు ఒక కొదువ అయింది. ఏంటంటే నీ ఆస్తి మొత్తం అమ్మేసాను. ఈ ఆస్తి అమ్మి బీదలకి బాబోయ్, నీ రాజ్యం వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపోయాడు. అంటే తన ఆస్తిని ప్రేమించాడు, దేవుని మాటకు లోబడాల. అప్పుడు దేవునికి తన దీనుడు కాడు. మంచివారే, కానీ దేవుడు చెప్పినట్లు చేయట్లా, అంతే. దేవుని ప్రజలారా గుర్తుంచుకోండి, నేను ఈరోజు మీ ముందు ఒక పెద్ద టాస్క్ పెడుతున్నాను. ఈ టాస్క్ మీరు ఎదుర్కోవాలి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మోకరించి ప్రార్థన చేయండి. నా మాటల విషయంలో, నా ఆలోచన విషయంలో, నా చూపు విషయంలో, నా ప్రవర్తన విషయంలో, వాక్యం చదివే విషయంలో, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న విషయంలో, దేవుని దర్శనం నాకు తెలిసిన తర్వాత నేను చేయదగిన పనుల విషయంలో, నిత్యము ప్రార్థన చేయవలసిన పని విషయంలో, నాకు నేనుగా వ్యక్తిగతంగా బాధ్యతగా ఉండవలసిన విషయంలో పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరణ కలగజేసినప్పుడల్లా ఖచ్చితంగా ఫాలో అవుతున్నానా? కొన్నిసార్లు నా ఇష్టంతో నేను భయపడి దూరం అవుతున్నానా? ఒకసారి ఇంటికి వెళ్ళి అన్ని ఏకరువు పెట్టుకుని ముందు మీకే అర్థమైపోతుంది. అన్నిట్లలో టెస్ట్ చేయండి. పాల కేంద్రంకి పాలు తీసుకొస్తే ఏం చేస్తారు? ఊరికి పోసుకోరు. అవి చిక్కయ్య కావాలని లాక్టోమీటర్ అలాంటిది ఒకటి పెట్టుకోండి లోపల. ఏమండి,
అలాంటిది ఒకటి పెట్టి పరీక్షించుకోండి. దావీదు భక్తుడు అదే ప్రార్థన చేస్తాడు కదా, నన్ను పరీక్షించమని. కూర్చొని మోకరించి ప్రశాంతంగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఒకటైతే నేను చెప్పేది వేరు, అంటే సాతాను నన్ను నడిపిన రోజులు కూడా ఉన్నాయి అని అప్పుడు మీకు అర్థమై భయం కలిగి ప్రభువా ప్రతి అడుగు అడుగు నన్ను నీవే నడుపు అని మరలా అడిగి ప్రతిమాలుకుంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. హానోకు దేవునితో నడిచానంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేసాడా? హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచానంటే ఆయన చెప్పినట్లు, ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పినట్లు నడిచాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కూడా అలాంటి వైఖరి సిద్ధమవుదాం. అలాంటి వైఖరి మనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఆత్మ విషయమే దీనత్వం అంటే అది. అయితే మీ ముందు ఉంచిన పరీక్షకైతే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. దేవుడు మీకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, నిన్ను అడుగుతున్నాను, నిన్ను బ్రతిమాలుతున్నాను, నీ సహాయం మాకు కావాలి. మేము ఆత్మ విషయమై దీనత్వము పొందిన వారం అవుతాము గాక. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా, నీకు అప్పగించేసుకుంటున్నాం. మా యందు కనికరం ఉంచు. నీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. చూటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని.
చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని